అన్నారు. కాకినాడ రూరల్ గైగోలుపాడులో జనసేనకు మద్దతుగా జానీ మాస్టర్ ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తన దగ్గరుండి చూశానని, ఆయన ఎప్పుడూ భవిష్యత్ తరాల కోసమే ఆలోచిస్తారని జానీ మాస్టర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం నచ్చి జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్టుగా చెప్పారు. చాలా జనసేనకు కానీ కూటమికి కానీ చాలా ఆదరణ ఉంది. అండ్ స్పెషల్లీ నాకు ఇక్కడ జనాలంతా చాలా ఏదంటారు చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఒకటే మాట అండి, ఈ ఎలక్షన్స్ ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మారుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న ఏదేదో ఈ ఏమంటారు తప్పుడు మాటలు, ఏది ఈసారి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పి ఎవరు రారు సార్. వచ్చేది ఒకటే కూటమి. ఆంధ్రప్రదేశ్ చాలా బాగుపడుతుంది, చాలా అభివృద్ధి జరుగుతుంది. సార్ జనసేనకి సార్ కూటమి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన చేయడానికి కారణం అంటారు సార్. జనసేన అనేది జనానికి సంబంధించిన పార్టీ సార్. సో ఎప్పుడు జనంలో ఉంటుంది, జనం గురించి పనిచేస్తుంది, జనం భవిష్యత్తు కోరుకునేది. వచ్చే భావితరాల గురించి ఆలోచించి, పిల్లల గురించి ఆలోచించి, అంటే మేము దగ్గర నుండి చూసాం కళ్యాణ్ గారిని. సో ఆయన ఎలా ఉంటారు ఏంటని చెప్పి. సో 24 గంటలు ఆయన ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు. సో అందుకనే నేను జనసేన రావడానికి కూడా కారణం మెయిన్ ఏంటంటే ప్రజలకు ఎప్పుడు మంచి చేస్తారు ఆయన. అందుకని కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ బగబగ మండుతున్న భగత్ సింగ్ పవన్ అని చెప్పి కొరియోగ్రఫీ చేసినటువంటి మా జానీ మాస్టర్ గారు ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారి కొరకు, ఇక్కడ పంతం నానాజీ గారి కొరకు మరి గ్లాస్ గుర్తుకు ఓటేయమని అడగడానికి వచ్చారు. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ ప్రజాదరణ అందరూ కూడా జానీ మాస్టర్ వచ్చిన వెంటనే కూడా మంచిగా ఆయన్ని అందరూ కూడా అభినందనలు తెలియజేశారు. ఖచ్చితంగా ఇక్కడ పంతం నానాజీ గారు 40,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అందరూ విసిగిపోయి ఉన్నారు పాలన. ఖచ్చితంగా పంతం నానాజీ గారితో, పవన్ కళ్యాణ్ గారితో, నారా చంద్రబాబు నాయుడు గారితో మరి మార్పు వస్తుందని చెప్పి ఖచ్చితంగా ప్రజలు ఎన్డీఏ వైపే మరి కూటమి వైపే గెలిపిస్తున్నారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు.